ఒకప్పుడు నాగబాబు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సెటైర్లు వేసేవాళ్ళు. నందమూరి బాలకృష్ణ మీద సెటైర్లు వేసేవాళ్ళు. చంద్రబాబు మీద సెటైర్లు వేసేవాళ్ళు. అదేదో నా వార్తలు నా ఇష్టం ఏదో సంథింగ్ ఒక ప్రోగ్రాం కూడా పెట్టి మరి చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అయితే అప్పుడు తెలుగుదేశం అనినే కాదు, నందమూరి అన్న వీళ్ళంటే ఒక విరక్తి ఉండేది, ఒక ఆగ్రహం ఉండేది. అది చాలా కాలం నుంచి మెగా నందమూరిలకి సంబంధించినటువంటి అభిమానుల మధ్యన ఒక గొడవలు నడిచాయి. దాన్ని చల్లార్చుకుంటూ వచ్చే ప్రయత్నం చిరంజీవి చేశారు, బాలయ్య చేశారు. అంతా బాగానే ఉంది. అయితే 2018-19 మధ్యలో పవన్ కళ్యాణ్ ఎలాంటి అవహేళనకు గురయ్యారు, ఎలాంటి అవమానాలకు గురయ్యారు అనేటువంటిది ఆయనకి తెలుసు. కానీ కరెక్ట్గా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి జగన్ అధికారంలోకి రానివ్వనంటూ చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, దెబ్బతిన్నారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు కుప్పంలో మాట్లాడినటువంటి ఒక మాట, ఏదైతే పవన్ కళ్యాణ్తో మీరు పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని అక్కడ ఎవరో కార్యకర్త రోడ్డు మీద మాట్లాడితే వన్ సైడ్లో అవ్వకూడదు కదమ్మా అనగానే వెంటనే భారీ సభ పెట్టి దానికి ఊగొట్టింది పవన్ కళ్యాణ్. తద్వారా అక్కడి నుంచి ప్రారంభమైపోయింది. అప్పుడే అర్థమైపోయింది అందరికీ పొత్తుకి రెడీ అవుతున్నారు అన్నటువంటి. కాబట్టి దానికి ఒక ప్లేస్ని, ఒక వేదికని ఎంచుకుంది ఏంటి అంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు దానికి ఆ ప్రకటన చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఒక అడుగు వెనక్కి తగ్గి తెలుగుదేశంతో కలవాలనుకున్నారు. బికాజ్ జగన్ మీద ద్వేషంతో, జగన్ని నాశనం చేయాలని కోరికతో, జగన్ని అధికారం నుంచి దించాలని కోరికతో. అంతకుముందు జగన్ని అధికారంలోకి ఎక్కనివ్వకూడదు అనుకున్నారు. అందుకే 14లో తెలుగుదేశంతో కలిశారు. 19లో తెలుగుదేశంతో విభేదించినట్టుగా ప్రవర్తించి తద్వారా ఓట్లను చీల్చి చంద్రబాబుని గెలిపిద్దాం అనుకున్నారు. తర్వాత మొన్నటిసారి దించేటంత వరకు కూడా వెంటపడ్డారు. దానికోసం అభిమానులందరూ కనీసం 60 సీట్లు కావాలని కోరుకుంటే ఆయనంతటా ఆయన 40-50 సీట్లన్నా కావాలని కోరుకుని ఆ పైన 21కి కాంప్రమైజ్ అవుతూ మన దగ్గర మనుషులు ఉన్నారా, మనకి బూత్ కమిటీలు ఉన్నాయా, రాష్ట్ర కమిటీలు ఉన్నాయా, లేకపోతే జిల్లాల కమిటీలు ఉన్నాయని ఆయనే మాట్లాడారు. 2014లో అప్పుడు 19 అప్పుడేమో మనకి లేదు, టైం లేదన్నారు. 14 నుంచి 19 దాకా 5 ఏళ్ళు ఉంటుంది. అయినా ఏమీ చేసుకోలేదు. పోనీ 19 నుంచి 24 దాకా టైం ఉంది కదా, ఎందుకు చేసుకోలేదు? ఇప్పటికి పోనీ 17 నెలలు 18 నెలలు అయింది కదా, ఇప్పటికి కూడా బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఇట్లాగ రాష్ట్ర స్థాయిలోకి పార్టీని ఎందుకు విస్తరించట్లేదు? ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, తిరుగుతున్నారు. కాకపోతే పార్టీ ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్ పార్టీ బలంగా ఉండదో, కేవలం నాయకులు, అది కూడా ఎమ్మెల్యేలు ఈ క్యాండిడేట్ల కాన్సెప్ట్ ఉందో, మిగతా చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే వీళ్ళని అస్సలు పట్టించుకోవట్లేదు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలు. ఈవెన్ జనసేన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట కూడా తెలుగుదేశం డామినేషన్ నడుస్తుందని వాళ్ళు వచ్చి చెప్తున్నా సరే అట్లా మాట్లాడడం ద్వారా మీరు విభేదాలు సృష్టిస్తున్నారు అంటూ వాళ్ళని మందలించారు, దబాయిస్తున్నారు, అంతా నడుస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా చంద్రబాబు గారే దేవుడు, బాబు గారు లేకపోతే కనుక అసలు ఈ రాష్ట్రం బాగుండదు, నేను కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను పదే చెప్తున్నారు. ఈ 4 ఏళ్ల కాలంలో ఈ 5 ఏళ్లలో ఎవరు కూడా ఏం మాట్లాడి చిరంజీవిని కూడా ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఈవెన్ వీళ్ళందరూ ఆ బాలయ్య పిలిచినటువంటి దానికి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆహా ప్రోగ్రాంలో అన్స్టాపుల్ బాలయ్యలో సరదాగా మాట్లాడుకున్న చూసాం. ఓవరాల్గా వీళ్ళ మధ్యన గతంలో ఏదో ఉండుంటాయిలే, ఇదివరకటి రోజుల్లో అయితే కృష్ణ చిరంజీవి ఫ్యాన్స్ కొట్లాట్లు ఇట్లాంటివి చాలా ఉండే. ఆ తర్వాత కాలంలో మెగా బాలకృష్ణ చిరంజీవి ఫ్యాన్స్ కొట్లాట్లు ఇట్లాంటి ఉండే. అవన్నీ పోయినాయి, ఇక ప్రశాంతమైనటువంటి వాతావరణం వచ్చిందిలే అని అందరూ అనుకున్నారు. కానీ ఈగోస్ మాత్రం అట్లాగే ఉన్నాయి అన్నటువంటి విషయం, ఎలాంటి చులకన భావాలు ఉంటాయి అన్నటువంటి విషయం నిన్న అసెంబ్లీ వేదికగా స్పష్టమైపోయింది. ఇప్పుడు కామినేని శ్రీనివాసు చిరంజీవిని హీరోని చేస్తూ జగన్ని విలన్ని చేసే ప్రయత్నం చేశారు. తెలుగుదేశానికి అది ఉపయోగమే. కానీ బాలయ్యకి మాత్రం ఈగో హర్ట్ అయింది. నాకంటే చిరంజీవి గొప్పోడు ఎట్ అవుతాడు అన్నటువంటి కోపం వచ్చింది. డైరెక్ట్గా లేచేసి మరి సభావేదికగానే కామెంట్ చేసుకొచ్చారు. ఏది ఎవడో చేశాడంట, గట్టిగా దబాయించాడంట అంటూ. ఇది అమెరికాలో ఉన్న చిరంజీవికి తగిలింది. చిరంజీవి ఎప్పుడు ఇంత వేగంగా స్పందించాల. చిరంజీవి ఇంత వేగంగా ప్రెస్ నోట్ ఖండించినటువంటి సందర్భం లేదు. ఫస్ట్ టైం ఖండించాడు అంత వేగంగా, అంత సీరియస్గా, అంత అతనికి టచ్ అయింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైరల్ ఫీవర్లో ఉన్నారు కాబట్టి స్పందించలేదు. నాగబాబు మండల్లో ఉన్నారు కాబట్టి స్పందించుతున్నట్లేదు. మేబీ ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పవన్ కళ్యాణ్కి, నాగబాబు. ఎందుకంటే తమ సొంత సోదరుణ్ణి ఇట్లా మాట్లాడి అసలు వీళ్ళందరికీ మూలం ఎవరు? ఆయన. బాలయ్యకి ఇంకా ఎన్టీ రామారావు గారి అబ్బాయి, సినీ వారసత్వం వచ్చింది. చిరంజీవికి ఏ వారసత్వం లేకుండా ఎదిగినటువంటి వాడు, ఆయన వారసత్వంలో ఎదిగినటువంటి వాడు పవన్ కళ్యాణ్. ఆయన వారసత్వంలో ఆయన పేరుతో బ్రతికేటటువంటిది నాగబాబు. వీళ్ళకి తన సొంత అన్నయ్య హత్య అయ్యి ఆయన అమెరికాలో
చెప్పినటువంటి చేసినటువంటి వ్యాఖ్య చివరికి ఏకంగా ప్రెస్ నోటే రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఎలా స్పందించాలి, ఏం చేయాలి అన్నటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నాగబాబుకి ముందు ఉన్నటువంటి పెద్ద పరీక్ష. ఇక్కడతో లేదా తమ అసంతృప్తిని చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని అని చెప్పిస్తారు. కనీసం అసెంబ్లీలో ఆ అంశాలను ఉపసంహరించుకోలేదు, దాన్ని రికార్డులోంచి కూడా తీయమని చెప్పలేదు. అసలు వీళ్ళు ఏం స్పందిస్తారు చూడాలి.